స్పెషల్ క్లాసులని, ఎక్స్ట్రా క్లాసులని, ట్యూషన్లని, సమ్మర్ కోచింగ్లని వాళ్ళని మిషన్ల లాగా పరిగెత్తిస్తున్నారు. వాళ్ళ ఆ పుస్తకాల వంక చూసి 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 10 సంవత్సరాలకే చత్వారం వచ్చేస్తుందండి. మనవడు ఏం రాస్తున్నాడా ఏమిటి అని సరదాగా ఒకరోజు నోట్బుక్ తెరిచి చూస్తే నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం, కానీ మా అమ్మ నాన్న ఆడనివ్వట్లేదు అని రాసుకున్నాడండి. డాక్టర్లైన తల్లిదండ్రులు కొడుకును కూడా డాక్టర్ని చేయాలనుకున్నారు. నాకు మెడిసిన్ చదవడం ఇష్టం లేదు మొర్రో అన్నప్పటికీ బలవంతంగా వాడిని మెడికల్ కాలేజీలో చేర్చారు. వాడు కన్నీళ్లు కళ్ళల్లోనే దాచుకుని కాలేజీకి వెళ్ళాడు. వాడి పుట్టినరోజున ఏం కావాలరా మనవడు అని అడిగితే, పుస్తకాలు లేని చోటుకు తీసుకెళ్లగలవా తాతయ్య అని అడిగాడు. పరీక్షలు వచ్చినాయి, మనవడు తప్పాడు. ఎంత క్షోభపడ్డాడో ఏమో. వాళ్ళ అమ్మకి నాన్నకి ముఖం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడండి. పుస్తకాలే కనిపించని చోటుకి వెళ్లిపోయాడండి. తండ్రి ఇంత చేసినా వాడేం చేశాడో తెలుసా అండి? ఒక కాగితం మీద సారీ డాడీ అని రాసిపెట్టాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది తల్లిదండ్రులైనా మారుతారని, చదువులో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు అని. చదవండి లేకపోతే చావండి అనే వాతావరణం మాత్రం కల్పించకండి. వ్యసనాలకు దూరంగా ఉంటూ చట్టవిరుద్ధమైనటువంటి పనులు చెయ్యకుండా విద్యార్థులు తమకు నచ్చింది చెయ్యండి. పెద్దలు వాళ్ళకు నచ్చినట్టుగా బతికే వాతావరణాన్ని కల్పించండి. లేకపోతే ముక్కలుగా తెగిపడిపోయిన మన బిడ్డల శవాల్ని రైలు పట్టాల మీద ఏరుకోవాల్సి వస్తుంది. విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒక్కటే, ప్రాణం చాలా విలువైంది. స్పీడ్ డ్రైవింగు, బైకు రేసులు, ప్రేమ, చదువుల్లో ఒత్తిడి, వీటి వల్ల మీరు గనక ప్రాణాలు కోల్పోతే మిమ్మల్ని కన్నవాళ్లు జీవోత్సవాలైపోతారు. మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వాళ్ళ గుండెలు అవిసిపోతాయి.